దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏ విధమైన శ్రమ మనం పడుతున్నామన్నది ఒక్కసారి తెలుసుకోవాలండి. మరి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమ ఏ విధంగా తప్పిపోతుంది అన్నది కూడా మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. శ్రమ మనకు ఎలా కలుగుతుంది, ఏ విధంగా కలుగుతున్నది అని చెప్పేసి మనం లేఖనాల ద్వారా చూసుకున్నాము. శ్రమ ఉత్తగా కలగదండి. శ్రమ కలిగినప్పుడు మనం ఏమి చేయాలి? చూడండి, ప్రతి ఒక్కరి మీనికి శ్రమ అన్నది వస్తుంది. కానీ ఆ శ్రమ ఏ విధంగా మనము తప్పించబడాలి, మరి విడిపించబడాలన్నది లేఖనాల ద్వారా చూసుకుందాము. చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 39వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారం అంటున్నాడు. చూడండి, బాధపడు వారికి ఆయన ఏమై ఉన్నాడంటండి? ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడంటండి. చూడండి, నువ్వు ఈ రోజు బాధపడుతున్నావా, కన్నీరు కారుస్తున్నావా, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, నష్టము కలుగుతుందా? నువ్వు ఎవరి చెంతకు చేరాలండి? యేసయ్య చెంతకు చేరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు నెమ్మది పరుస్తాడు, సమాధానం పరుస్తాడు, ప్రేమ దేవుడు నీకు ఇస్తానంటున్నాడండి. చూడండి, ఆశ్రయ దుర్గముగా దేవుడు ఉంటున్నాడు. మనం ఏ విధంగా దేవుడిని మొరపెడుతున్నాం? మనకు శ్రమ కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, లేకపోతే ఏదన్నా బాధ కలిగినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తున్నామా? లేదా మనకు కలిగిన సందర్భాన్ని బట్టి మరి అనేక మంది మీద మనం ఆధారపడుతున్నాం అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడితే ఏ శ్రమ అయినా కూడా నీ నుండి ఆ దరిదాపులు లేకుండా దేవుడు తప్పిస్తానని చెప్తున్నాడండి. ఏ సందర్భాన్ని బట్టి మరి ఆ భక్తుడు మరి ఆ యొక్క లేఖనాలు రాశాడంటే, శ్రమ కలిగినప్పుడు, చూడండి, దుఃఖము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా చేసుకుని ఉన్నాడండి. నువ్వు నేను ఈ దినం ఎవరిని ఆశ్రయ దుర్గముగా చేసుకుంటున్నాం? మనుషుల మీద ఆధారపడితే అది దేనికి మేలు కలగదండి. చూడండి, రాజుని నమ్మటానికంటే, మనుషుల్ని నమ్మదానికంటే యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము? చూడండి, మనం ఎవరిని ఆధారపడి మనము మరి ముందుకు వెళ్తున్నాము అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. మనం దేవుడి మీద ఆధారపడితే ఎటువంటి సమస్య వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే అది విడిపిస్తాడండి. ఒకవేళ నువ్వు ఏదైనా సమస్యల నుండి బయలుదేరి మరి సమస్యల నుండి నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత కార్యం చేస్తానంటున్నాడండి. ఎప్పుడు చేస్తాడు తెలుసా? దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తానంటున్నాడు. చూడండి, మరి ఇంజనీర్ ఏం చేస్తాడండి? ఒక పనిని మరి తను ఆ యొక్క పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పని పూర్తి కానప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఎవరి మీద ఆధారపడతాడండి? దేవుడి మీద ఆధారపడతారు. ఆ పని జరగాలి అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే దేవుడి మీద ఆధారపడి ఆ పనిని నేను ఎలా విధంగా అయినా సాధించాలి, ఆ యొక్క పనిని నేను ఆ కట్టుదడి కూడా చేయాలి అని చెప్పేసి ఏం చేస్తాడు? ఆ ఇంజనీరు ఆ గురి వైపే చూస్తుంటాడండి. దేవునికి స్తోత్రం. గురి వైపే చూస్తుంటాడు. మరి డాక్టర్ కూడా చూడండి, మరి ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ మనిషి మీద తను గురి పెట్టాడండి. ఆపరేషన్ నేను సక్సెస్ చేయాలా, ఆ మనిషిని ఏ విధంగా నేను బ్రతికించాలా అని చెప్పేసి మరి ఆ డాక్టర్ కూడా ఏం చేస్తాడంటే గురి కలిగి ఏం చేస్తాడంటే తన ప్రయత్నం చేస్తాడు. మనం ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నాము? చూడండి, మనం ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నాం? దేవునికి అప్పచెప్పి ప్రయత్నం చేస్తున్నామా? లేదు దేవుడికి నేను చెప్పాను, దేవుడే నా యొక్క కార్యాలు చేస్తాడని చెప్పేసి మనము నిర్లక్ష్యంతో మనం కూర్చుంటున్నామా? చూడండి, నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దానిని ప్రయత్నం చేసి దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు దానికి నీకు సమాధానం ఇచ్చి కార్యం చేస్తానన్నాడు. ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నప్పుడు మనం మొరపెట్టినప్పుడు మరి దావీదు రాజు మరి దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా ఎంచుకొని ప్రార్థన చేశాడని ఆయనకి ఏది తక్కువ లేదండి. సమస్తమును కూడా ఆయనకు దేవుడు ఆశీర్వదించున్నాడు. అయినా కూడా ఆ సమస్త వైపు లేకపోతే ఆ యొక్క అధికారం వైపు లేకపోతే ఆ ధనం వైపు తను చూడలేదండి. దేవుని వైపు చూస్తూ ఆశ్రయ దుర్గంగా దేవుణ్ణి చేసుకుంటూ మరి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. మరి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, అక్కడ దావీదు రాజు నష్టపోతున్నప్పటికైనాను, శ్రమ పడుతున్నప్పటికైనాను ఆయన కోట నా ఆశ్రయ దుర్గం అని చెప్పేసి అక్కడ కూడా మాట్లాడుచున్నాడండి. చూడండి, ఎటువంటి సందర్భము తను ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ముందుకు నడుస్తున్నాడండి. కీర్తనలు 18వ అధ్యాయము 2వ వచనంలో మరి మాట్లాడుచున్నట్టు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, చాలండి, నా దేవుడు
నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చూడండి మరి ఎన్ని బిరుదులతో దేవుణ్ణి మరి పొగుడుతున్నాడు చూడండి. రక్షణ దుర్గం అంట, ఆశ్రయ దుర్గం అంట. చూడండి నన్ను రక్షించువాడు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన శ్రమ కొలది చూడండి మరి మామ మరి తరుముచున్నప్పటికీ కూడా అతన్ని ఏం చేయాలని, భూమిపైన లేకుండా చేయాలని చెప్పేసి మరి తను చంపాలని మరి తరుముతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడు, ప్రార్థన అంటూ ఇడవలేదండి. ప్రార్థన ఇడవక ఆయన ఏం చేస్తాడంటే ఆశ్రయ దుర్గముగా దేవుణ్ణి చేసుకొని నానా విధములుగా ఆయన పొగుడుతూ ప్రార్థన చేస్తున్నాడండి. మనకు శ్రమ కలిగితే మొట్టమొదటిగా ప్రార్థన మర్చిపోతామండి. ప్రార్థనకి మనం ఏం చేస్తామంటే అంగలార్చి ప్రార్థన చేయలేం. మన మనసు కేటాయించలేదండి. మన ప్రార్థనకు మనం ఏం చేస్తామంటే దూరం అయిపోతాము. చూడండి నీకు శ్రమ కలుగుతుంది అన్నప్పుడు నువ్వు దేనికి దూరం అవుతావు తెలుసా? ప్రార్థనకు దూరం అవుతావండి. ప్రార్థనకు దూరం అయినప్పుడు మరి నీలో ఏ క్రియ జరుగుతుందండి? సాతాను క్రియ జరుగుతుందని చెప్పేసి మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి మరి నువ్వు ఎవరికి దగ్గరగా ఉంటున్నావు? దేవుడికి దగ్గరగా ఉంటున్నావా? దేవుణ్ణి ఆశ్రయించి మరి దావీదు ప్రార్థన చేసినట్లు చేస్తున్నావా? దావీదు చేసినట్లు ప్రార్థన నువ్వు చేస్తే, ఒకవేళ నువ్వు ఏదైనా పడుతున్నప్పటికైనా, నీ పేరు చెడ్డదని చెప్పినప్పటికైనా, నీ కుటుంబంలో ఎవరు కూడా నీ పేరును పలకకపోయినా, ఎవరు నిన్ను గుర్తించకపోయినా కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? నేను గొప్ప స్థితిలో ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు దేవుడు చేస్తానని చెప్పేసి చెప్తున్నాడండి. చూడండి 2 సమూయేలు 22వ అధ్యాయం మరి 3వ వచనంలో కూడా మరి ఆ యొక్క భక్తుడు కూడా అక్కడ పలుకుచున్నాడండి, నా దుర్గము అని చెప్పేసి అక్కడ పలుకుచున్నాడు. చూడండి ఆ మాటల ద్వారా దేవుడు ఏం మాట్లాడుచున్నాడో మనం తెలుసుకుందాము. అనేక మంది భక్తులు బైబిల్లో వారు కూడా దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా చేసుకొని ఉన్నాడండి. ఆశ్రయ దుర్గముగా చేసుకొని వారు ముందుకు వెళ్తున్నారు. దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు నీవే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి ఆ భక్తుడు కూడా, నా దుర్గము నా ఆశ్రయ దుర్గము అని చెప్పేసి మాట్లాడుచున్నాడండి. చూడండి శత్రువుల చేతిలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనను విడిపిస్తున్నాడండి. మరి ఎవరు రాస్తారండి? మరి ఇది సమూయేలు అయినా మరి భక్తుడు మరి రాసినప్పుడు సమూయేలు ద్వారా దేవుడు ఏం మాట్లాడుచున్నాడు తెలుసా? నా శత్రువుల నుండి నన్ను విడిపించుట కొరకు నా ఆశ్రయ దుర్గము అని చెప్పేసి మరి ఆయన పలుకుచున్న మాటలండి అవి. చూడండి ఒకవేళ సాతాను ద్వారా నువ్వు శోధించబడుతున్నావా? సాతాను నీ కుటుంబాన్ని మొత్తుతున్నదా? సాతాను నీ ఆర్థిక పరిస్థితుల నుండి కృంగదీస్తుందా? వ్యాధులతో కృంగదీస్తుందా? అయినప్పటికీ కూడా దేవుణ్ణి నువ్వు ఆశ్రయ దుర్గముగా చేసుకొని మరి ఆ భక్తులు అన్నట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు గొప్ప కార్యములు చేస్తానంటున్నాడు. సాతాను చేతుల నుండి విడుదల చేస్తానంటున్నాడు. ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణములు పెట్టి ఉన్నాడండి. చూడండి ప్రాణములు ఆయన మన కొరకు అర్పించి ఉన్నాడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే అది గుర్తించుకొని మనం ప్రార్థన చేయాలండి. నువ్వు ప్రార్థనకు ఎంత దూరం అవుతే నీ కుటుంబాన్ని సాతాను ఆ విధంగా మొత్తుతుందండి, బలహీనపరుస్తుందండి, వ్యాధులు పాలు చేస్తుంది. నువ్వు కోలుకోకుండా సాతాను ఏం చేస్తుంది తెలుసా? బలహీనము పరుస్తుంది. ప్రార్థన చేయనీయకుండా, ప్రార్థన వైపు నీ మనస్సు తిప్పబడకుండా ఏం చేస్తుంది తెలుసా? సాతాను చేతిలో నువ్వు పట్టబడే విధంగా అది ప్రేరేపించి దాన్ని వసనం చేసుకుంటది. చూడండి మరి ఆ భక్తుడు పలుకుతున్నట్లుగా మరి ఆ యొక్క శత్రువుల చేతి నుండి నా ప్రాణమును రక్షించమన్నట్లుగా, నన్ను విడిపించమన్నట్లుగా మనం కూడా ప్రార్థన చేయాలండి. చూడండి ఒకవేళ నువ్వు శోధించబడుతున్నావు అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలంటే, దేవా ఈ శోధన నా నుండి విడిపించుము, ఈ శోధనలోకి నేను వెళ్లకుండా, ఈ సమస్యల్లోకి నేను వెళ్లకుండా, ఈ అప్పుల నుండి నేను వెళ్లకుండా, ఆర్థిక పరిస్థితులలోకి నేను వెళ్లకుండా తండ్రి నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా భర్తని నన్ను కాపాడు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన సన్నిధిలో మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎవరైనా నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు త్రోసివేసి దేవుడు మన దేవుడు కాదండి. నా బిడ్డ అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? హక్కును చేర్చుకుంటాడు. నువ్వు కన్నీరుతో ప్రార్థన చేస్తే, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే, మూలుగుతూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆలకించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నూతన కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తానంటున్నాడు. చూడండి మరి కీర్తనల గ్రంథము 144వ కీర్తన 1వ వచనంలో కూడా మరి దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం దేవుడు ఏ విధముగా మాట్లాడుచున్నాడు మనతో, మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడు అన్నది తెలుసుకుందాము. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా నన్ను సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు అండి?
సాతాను చేతిలో బలహీనము కాటమే కాదు కానీ సాతాన్ని వెదిరించుట కొరకు, ఆ యుద్ధంలో జయమిచ్చుట కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనకు ఆయన యుద్ధం నేర్పిస్తాడంటండి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు మూలన కూర్చోమ్మా, ఏడువమ్మా బలహీనత నుండి అని చెప్పేసి దేవుడు విడిచిపెట్టాడండి. ఏ విధంగా అయితే నీ మీద సమస్య వస్తుందో, ఏ విధంగా అయితే నువ్వు బలహీనము పొందుతున్నావో, ఆ బలహీనం నుండి విడుదల పొందటానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యుద్ధము నీకు నేర్పిస్తానంటున్నాడండి. హల్లెలూయా. మరి దావీదు చిన్నవాడే, మరి చిన్నవాడు అయినప్పుడు ఆ గొలియాతుని జయించడానికి ఆయన ఏం చేశాడండి? మరి ఆయన అయితే ఏమి కూడా యుద్ధానికి తీసుకెళ్లే వస్తువులు ఏమి తీసుకెళ్లలేదండి. ఒరిసాలు తీసుకెళ్లారు, ఒక చిన్న రాయి తీసుకుని వెళ్ళి నాకు యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవా ఈ దినము యుద్ధము చేయను అని చెప్పేసి యెహోవా నామములో ఆ రాయి విసిరాడండి. హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలంటే, నా దేవుడి పేరిట నేను ప్రార్థన చేస్తున్నాను, సాతానా నన్ను వదిలి వెళ్ళు, బంధకములు నన్ను విడుదల చేయి, బంధకములు నా నుండి దూరం అయిపోను కాక అని మనం ప్రార్థన చేసి పలికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు జయమిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు జయమునిస్తానని చెప్తున్నాడండి. యుద్ధశీలుడు మన దేవుడు అండి, యుద్ధము నేర్పించువాడు మన దేవుడు అండి. ఒకవేళ నువ్వు యుద్ధము చేయలేకపోతున్నావా, నువ్వు బలహీనురాలుగా ఉన్నావా, ఆ సమస్య నుండి ఎదుర్కోలేకపోతున్నావా, అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఉపవసించి ప్రార్థన చేయి. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవసించి ప్రార్థన చేయి, దేవుడు బలమునిస్తానంటున్నాడు. బలము దేనికి ఉందండి? ఉపవాస ప్రార్థనకి గొప్ప శక్తి, గొప్ప బలము దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ బలము పొందుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ విడుదల నువ్వు పొందుకుంటావని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నానా విధములుగా బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. నానా విధమైన భక్తులు కూడా అనేకమైన మాటలు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు మనం ఎందుకు చేతగాని వారి వల్ల ఉందామండి? మనం ఎందుకు సమస్యను ఎదుర్కోలేక మరి ఎందుకు బాధపడుతూ కన్నీరు కారుస్తూ మనం ఎందుకు చేతగాని వారి వల్ల ఉందాము? చూడండి, మన సమస్య దేవుడికి అప్పచెప్దాము, దేవుడు మనకు జయమునిస్తానంటున్నాడు. మరి ఎంతమంది దేవుని చేతికి అప్పచెప్తున్నారండి మన సమస్య? లేదా మనమే పోరాడుతున్నామా? మనమే ముందుకు నడవాలని చెప్పేసి ఆలోచన కలిగి నేనే సమస్య నుండి విడుదల పొందాలని ఆలోచన చేసుకుంటున్నావా? అదంతా కూడా వ్యర్థమనండి. మన దేవాతి దేవుడు మన పక్షం మీద కార్యము చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏమి చేయడండి. ఆయన చూస్తూ మరి బాధపడుతుంటాడు. అయ్యో, నా బిడ్డ సమస్య ఎదుర్కొంటుంది, సమస్య నుండి బయటికి రాలేకపోతుంది, నాకు మొరపెట్టలేకపోతుంది అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కొరకు కన్నీరు కాచి బాధపడతానని చెప్పేసి దేవుడు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. అదే 2 సమయాల గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, యుద్ధము ఏ విధముగా దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. నానా విధములుగా యుద్ధాలు మనకు మరి చేయుట కొరకు, జయముని వీట కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధశీలుడుగా మనకు ముందుండి నడిపిస్తున్నాడు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టు. చూడండి, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడండి? యుద్ధము చేయుటకు నా చేతులకు బలమునిచ్చువాడు, నేర్పించువాడు ఆయనే అని చెప్పేసి చెప్తున్నాడండి. చూడండి, మరి నీవెందుకు యుద్ధం చేస్తున్నావు? నువ్వెందుకు శ్రమ పడుతున్నావు? నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు? దేవుడికి అప్పచెప్పమని దేవుడు చెప్తున్నప్పుడు మరి ఎంతో మంది మరి భక్తులు, దైవజనులు, ఎంతో మంది బిడలు దేవుడికి అప్పచెప్పి వారు ముందుకు వెళ్తున్నారు. శ్రమ కలిగిన, నష్టము కలిగిన, దుఃఖము కలిగిన, వేదన కలిగినా కూడా వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని చేతికి అప్పచెపుతూ వారు ముందుకు వెళుతున్నప్పుడు మనం ఎందుకు దేవుని చేతికి అప్పగించలేకపోతున్నాము? మనం ఎందుకు మన సమస్యను బట్టి, ఆ చిన్న సమస్యను బట్టి కొండంతగా మనము బాధపడుతూ ఎందుకు కన్నీరు కార్చాలి? చూడండి, మరి శోధన ఒక మనిషి మీద కలిగింది అంటే సముద్రం మీద వస్తున్న అలా అది గట్టున నిలబడుతుందా అండి? ఒక్క క్షణం కూడా నిలబడదు. ఏ విధంగా అయితే శోధన నీ మీదకి వస్తుందో అదే విధంగా శోధన దేవుడు తొలగిస్తానని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుడికి మన శోధన అప్పగించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు దేవుడు చేస్తానని చెప్తున్నాడండి. చూడండి, ఒక చిన్న సంఘంలో మరి ఆ దైవజనులు మరి ఎంత బాధపడతారు చూడండి. విశ్వాసులు వస్తూ పోతున్నప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా? మరి ప్రార్థన చేస్తారండి. ప్రభువా, అనేక మంది రావాలి, అనేక మంది నీ వాక్యం వినాలి, నీలో బలపరచబడాలని వారు ఏం చేస్తారు తెలుసా? ప్రసవ వేదన పడుతున్నట్లుగా దుఃఖపడుతూ, వేదన పడుతూ ప్రార్థన చేస్తారండి. వారు ఏం చేస్తారు తెలుసా? ఉన్నతమైన సంఘాలకు వెళ్తారు. ఆ సంఘాల పాస్టర్ గారు మరి నీ కొరకు బాధపడతారా? నీ కొరకు కన్నీరు గారుస్తారా? ఒకరిద్దరు రాకపోతే వారికి ఏ భేదమును కూడా, ఏ బాధ కూడా కలగదండి. ఎందుకంటే వేల మంది వెళ్తుంటారు కాబట్టి ఆ 1,000 మందిలో నిన్ను గుర్తించు వారు ఎవరు?
నీ పేరు వారికి ఎవరికి తెలియదు కాబట్టి నిన్ను గుర్తించి నీ కొరకు ప్రార్థన చేయటకు కూడా వారికి సమయం ఉన్నదండి. మరి చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఒకవేళ నువ్వు మానివేస్తే రాకపోతే నీ కొరకు నీ దైవజనులు నీ యొక్క కొరకు ఎంత బాధపడి కన్నీరు కారుస్తారన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. ఆ చిన్న చిన్న పొరపాట్లు మనకి ఏం చేస్తే తెలుసా, శోధనలోకి దారి తీస్తాయండి. ఒకవేళ ఆ చర్చి నేను మానివేశాను కదా, పెద్ద చర్చికి వెళ్తున్నాను కదా, నాకు బాగుంది కదా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సమస్య నువ్వే కొని తెచ్చుకుంటున్నావండి, బాధ నువ్వే కొని తెచ్చుకుంటున్నావండి. ఎందుకంటే నీ దైవజనుడు ఆ కుటుంబం విడుదల కలిగింది ప్రభా, ఆ కుటుంబం నీ చేతుల నుండి దూరం అయిపోయింది ప్రభు అని చెప్పేసి ఆ దైవజనులు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎలా నీ జీవితంలో మేలు జరిగిస్తాడండి. చూడండి, కన్న తల్లిదండ్రులని మరి బాధ పెట్టిన బిడ్డలకు ఏదో ఒక బాధ నష్టము కలుగుతున్నది అన్నట్లుగా మరి నీ దైవజనుని నువ్వు బాధ పెట్టి పక్కకు వెళ్ళినంత మాత్రాన దీవించబడటం అంటే అది అసాధ్యమండి. చూడండి, నువ్వు ఏ విధముగా అయితే ముందుకు వెళ్తున్నావో అదే విధముగా కొనసాగించబడి దేవుడితో అంటు కట్టి మరి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నానా విధములుగా దేవుడు ఆశీర్వదిస్తాను, బలపరుస్తాను అంటున్నాడు. మరి అదే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 34వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. చూడండి, ఇక్కడ కూడా ఏమని మాట్లాడుతున్నాడండి, అక్కడ కూడా యుద్ధము చేయట నేర్పిస్తున్నాడండి. దినం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నిన్ను యుద్ధశీరుడుగా దేవుడు తయారు చేయాలనుకుంటున్నాడండి. ఒకవేళ నువ్వు యుద్ధము చేయలేక ఓడిపోతున్నావేమో, నీ సమస్యలను బట్టి ఓడిపోతున్నావేమో, నీ బాధలను బట్టి ఓడిపోతున్నావేమో, లేకపోతే నీ భర్త నీ మాట వినట్లేదని ఓడిపోతున్నావేమో, నిన్ను ప్రేమించట్లేదని ఓడిపోతున్నావేమో, నీ కుటుంబీకులు నిన్ను గుర్తిస్తలేరు అని చెప్పేసి ఓడిపోతున్నావేమో, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, ఈ దినమే నువ్వు తీర్మానము కలిగి ప్రార్థన చేయి, నా సన్నిధిలో నేను గొప్ప జయమునిచ్చు వాడను, యుద్ధంలో నిన్ను గెలిపించు వాడను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మరి ఎస్తేరు రాణి కూడా మరి పట్టుదల కలిగి మరి ఆమె యుద్ధశూరులాగా ముందుకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ సమస్య తొలగిపోయినట్లుగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, నీ సమస్య కూడా దేవుడు తొలగించుట కొరకు ఆశ్చర్య కార్యములు బహుకార్యములు దేవుడు చేస్తానంటున్నాడండి. మరి ఎంత మంది దేవుని చేతికి మనం అప్పచెప్తున్నాము. మరి ఈ లేఖనాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీ శ్రమ, నీ దుఃఖమును, నీ బాధను దేవుడి మీద మోపి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా, ఆశ్చర్య కార్యములు బహుకార్యములు నూతన కార్యములు కూడా దేవుడు చేస్తానని చెప్పి చెప్తున్నాడండి. నువ్వు ఏ విధముగా మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేసే సమయానికి మరి ఎక్కడెక్కడో గడుపుతున్నావా, ప్రార్థన చేసే సమయానికి మరి ఎక్కడో నీ హృదయం ఉంచుకుంటున్నావా, ప్రార్థన గడిపే సమయాన్ని దేవుడితో నువ్వు అంటుకట్టబడకుండా మరి లోక మనుషులతో నువ్వు అంటుకట్టబడుతున్నావా, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. ఏ విధంగా మనం కొనసాగించబడుతున్నాము, ఏ విధంగా దేవుని చేతిలో అంటుకట్టబడుతున్నాం, నువ్వు నిజంగా దేవుడి చెంత ఉండి శ్రమలు పడుతున్నావా, బాధపడుతున్నావా, దేవుడికి ప్రార్థన చేస్తూ హింస పడుతున్నావా, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ హింస యావత్తు కూడా విడుదల చేసే దేవుడు అని అంటున్నాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, మరి ఒక కూలివాడు మరి పనికి వెళ్ళినప్పుడు తనకు జీతం రాకపోతే ఆ జీతం మీద ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, బాధపడతాడండి. బాధపడి ఏం చేస్తాడు తెలుసా, ఒకవేళ దేవుణ్ణి వెరిగి ఉంటే మరి ప్రార్థన చేస్తాడు, దేవా నాకు జీతం రావట్లేదు, నాకు జీతం అనుగ్రహించు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ ప్రార్థన ఆలకించి తనకు రావాల్సిన జీతమును కూడా సమకూర్చి దేవుడు ఇస్తానన్నాడు. మరి చదువుకుంటున్న పిల్లలు మరి ఎగ్జామ్స్ టైంలలో మరి చదువుతున్న సమయంలో వారికి అర్థం కాకపోతే దేవా నాకు ఇది అర్థము చెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వారికి మంచి చదువు చెప్పి మంచిగా విద్యను నేర్పించి వారికి ఏం చేస్తాడు తెలుసా, దేవుడు మంచి మార్కులతో దేవుడు మరి ఉంచుతానన్నాడు. మన దేవుడు అన్ని పనులు కలిగిన వాడండి, అన్ని కూడా ఆయనకు వచ్చిన దేవుడు. మన దేవుడు ఏది రాకుండా ఆయనైతే నిలవలేదండి, అన్ని కూడా వచ్చిన దేవుడు. కాబట్టి మనం దేవుడికి మొట్టమొదటిగా మనం అప్పచెప్తున్నామా, యుద్ధము చేయగలడు ఆయన. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ సమస్య నుండి విడుదల చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మరి ఎంతమంది నిజముగా దేవుడు మాట్లాడుచున్న విధం ప్రకారము మనం ఎంతమంది మరి దేవుడి మీద ఆధారపడుతున్నామండి. మన సమస్య దేవుడికి అప్పచెప్తున్నాము, మన వేదన దేవుడికి అప్పచెప్తున్నాం, మన కన్నీరు దుఃఖమును కూడా దేవుడికి అప్పచెప్పి మనం ప్రార్థన చేసిన వేళ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని సమస్త కార్యములు ఇచ్చి సమస్త బలహీనతల నుండి దేవుడు మన కుటుంబాన్ని విడుదల చేసి నిన్ను ఘనంగా ఉంచుతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా, ఈ లేఖనాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో నెరవేర్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా,
ఆశ్చర్య కార్యములు బహుకార్యములు దేవుడు మన పక్షాన చేస్తానంటున్నాడండి. మనం ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా మనం దేవునికి అప్పచెప్పాలండి. దేవునికి అప్పచెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎటువంటి సమస్య అయినాను, అది ఎటువంటి బాధ అయినానో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని విడుదల చేస్తాడండి. బహు సంతోషంగా దేవుడు నీకు ఇస్తానంటున్నాడు, బహు కృపతో దేవుడిని నింపుతానంటున్నాడు. మనం ఏం చేయాలంటే మన సమస్యను దేవుడికి అప్పచెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యమును బహుకార్యములు నూతన కార్యములు దేవుడు చేస్తానంటున్నాడు. మరి చూడండి, మనమైతే ప్రార్థన చేద్దాము. దేవుడి సన్నిధిలో మన సమస్యలు అయితే మనం తీర్చుకోలేము, కానీ దేవుని సన్నిధిలో పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమస్య నుండి దేవుడిని విడుదల చేసి నేను ఘనపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి నమ్మినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గొప్ప తీర్మానం కలిగి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యములు చేస్తానన్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఉత్తగని మేము శ్రమలు పడతలేము, బాధలు పడతలేము, కన్నీరు కారుస్తలేము, దుఃఖపడతలేము ప్రభువా. అయ్యా, నీకు దూరమై నా తండ్రి మా సమస్య యుద్ధము చేయలేక ఓడిపోతూనే ఉన్నాం ప్రభు. తరచుగా మేము ఓడిపోయే వారిగా ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా, మమ్మల్ని గెలిపించండి నాయన. ఇప్పుడైనాను నా తండ్రి మా సమస్యలు నీకు చెప్పేవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన. మా సమస్యలు మేమైతే నా తండ్రి తీర్చుకోలేము, కానీ తీర్చగలిగిన గొప్ప వాడవు నా తండ్రి. నీకే వందనాలు. మా సమస్యలు నీ యందు పెట్టి ప్రభ ప్రార్థన చేయుటకు అయ్యా యుద్ధము నేర్పించువాడవు నీవు, సాతాను మీద జయమిచ్చువాడవు నీవు, మా సమస్య మీద జయమిచ్చువాడవు నీవు, మా శత్రువుల మీద జయమిచ్చువాడవు నీవు నా తండ్రి. నీకు వందనాలు. అది గమనించుకొని ప్రభ మా హృదయంలో నా తండ్రి ప్రభ నీకు చోటు ఇచ్చి ప్రభ మేము ప్రార్థన చేసి మా సమస్యల నుండి విడుదల పొంది అయా నీ కృప చేతను ప్రభ మేము బలము పొందుకునే వ్యక్తులుగా నాయన, వీరులుగా వీరురాళ్ళుగా మమ్మల్ని ఉంచి మీరు ఆశ్చర్య కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యూట్యూబ్ పరిచయం చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో కూడా ఈ వాక్యము నాటబడుటకు వారు కూడా ఎటువంటి సమస్య అయినను, బాధ అయినను, హింస అయినను నాయన వారు పొందుతుంటే అవన్నీ కూడా విడుదలైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో నెమ్మది కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు బహుకార్యములు నూతన కార్యములు వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అట్టి కృపత ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నింపి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి.